మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి 28th వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. మరి ఏషియా కప్ సంబంధించి ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్ను కూడా అనౌన్స్ చేసేసారు. అంతా అయిపోయింది. మరి అంతా అయిపోయిన తర్వాత మరి ఆ స్క్వాడ్ ఏదైతే అనౌన్స్ చేసింది ఉందో మరి ఆ స్క్వాడ్కి ఒక మేనేజర్ కావాలి కదా. మరి ఇప్పుడు ఆ మేనేజర్ కింద మన ఆంధ్రాకు చెందినటువంటి పీవీఆర్ ప్రశాంత్ గారు అయితే దీనికి నియమితులు అవడం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి పీవీఆర్ ప్రశాంత్ ఎవరు భయ అంటే మరి మనకి ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా. మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి టీమిండియాకి మేనేజర్గా అయితే ఇప్పుడు నియమితులు అవడం జరిగిందనమాట. మరి ఈయన క్రికెట్ కెరీర్ చూసుకున్నా సరే అంతకుముందు పశ్చిమ గోదావరి టీంకి ఆడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా ఈయన గురించి చెప్పాలంటే భీమవరం జనసేన ఎమ్మెల్యే ఉన్నారు కదా, సో పులపర్తి ఆంజనేయులు గారు. సో మరి వాళ్ళ కుమారుడే ఈ ప్రశాంత్ గారు అనమాట. సో దాంతోపాటు మనకి భీమిలి ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు గారికి కూడా అల్లుడు అవుతాడు అనమాట. అయితే మరి ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చింది కాబట్టి మరి వచ్చే నెల సెప్టెంబర్ 9th నుంచి 28th వరకు మరి టీమిండియాతో అయితే మరి ట్రావెల్ చేయబోతూ ఉన్నారు.